అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆమె చనిపోయే టైంకి నేను తను ఎప్పుడు స్ట్రెస్ఫుల్గానే చూసేదాన్ని. ఆ పొలిటికల్ టెన్షన్స్, ఉమ్, ఫ్యామిలీలో ఇది ఏదన్నా చిన్నది అయినా కూడా చాలా చాలా కంగారు పడిపోయేది. సో మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే, బీ హ్యాపీ, ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉండు. ఉమ్, బికాస్ వాళ్ళు చిన్న వయసులో చాలా ఫేస్ అయినారు. అవును. నువ్వు హ్యాపీగా ఉంటేనే, స్ట్రెస్‌లెస్‌గా ఉంటేనే, లేకుంటుంటేనే చుట్టుపక్కల వాళ్ళు నువ్వు హ్యాపీగా పెట్టగలుగుతావు. సో అది నాకు చాలా చాలా మైండ్‌లో పడిపోయింది. వాట్ ఈస్ ద పాయింట్? మేమిద్దరం ఇంత కష్టపడి, ఇంత చేసి, ఇంతమందికి మేము చేసిందే నా పిల్లలు బాగుండాలని. Correct. మీరే హ్యాపీగా లేకపోతే ఇవన్నీ నేను ఎందుకు చేయాలని అని చాలా సందర్భాల్లో అనింది. ఉమ్, అండ్ ఏది కూడా ఫస్ట్ నేను పొగుడుతున్నారంటే నువ్వు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా పొలిటికల్ ఇదిలో అది నీ తల మీదకి ఎక్కకూడదు పొగడ్తలు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అప్పుడు మా అమ్మకి తెలియదు నేను పాలిటిక్స్ లోకి వస్తుందని. బట్ పొగడ్తలకి నువ్వు ఎంత దూరం ఉంటే అంత దూరంగా ఉండు. ఉమ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు తను చెప్పింది అంటే ఫ్యామిలీ. మా మదర్ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఆమెకు అందరూ ఉండాలా, అందరు పిల్లలు ఉండాలా, అందరు చుట్టూ ఉండాలా, పండగలకి హడావిడి ఉండాలా. షీ లైక్స్ ఆల్ దట్. ఉమ్, కానీ అన్ఫార్చునేట్గా ఆమె చనిపోయిన తర్వాత నాన్న చెప్పింది మళ్ళీ వేరు. నాన్న ఇచ్చిన అడ్వైజులు చాలా డిఫరెంట్ ఉంటాయి. అవునా? ధర్మం అంటే ఏదైనా ధర్మంగా చేయాలా, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే హీ నోస్ తను చనిపోతున్న టైం తనకి సంథింగ్ విల్ హ్యాపెన్ టు హిమ్, తనకు ముందే తెలుసు. కుటుంబ సభ్యులైనా కార్యకర్తలైనా అందరూ ఒకరే అన్నట్టు భావిస్తారు ఆయన. ఉమ్, సో ధర్మం ఇప్పుడు వరకు మన అనుకునేది కాకుండా మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్. అంటే ఆయన ఎలా గుర్తించారు సంథింగ్ విల్ హ్యాపెన్ అని? దిగులండి, మా మదర్ పైన దిగులు. అసలు వాళ్ళిద్దరు ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు. ఉండేవారు కాదు. అవును, అసలు ఆయన అసలు అంటే అసలు లవ్ మ్యారేజ్ ఇద్దరిది. ఏదున్నా ఇద్దరు కూర్చొని షేర్ చేసుకున్న వాళ్ళు. సో అమ్మ చనిపోయిన తర్వాత ఒకసారి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది మధ్యలో. అప్పుడే తనే చెప్తూ వస్తున్నాడు, మాకు కూడా అర్థమవుతుంది తన హెల్త్ ఇదైపోతుంది. అంటే చనిపోయిన 1.5 year ముందే, 1.5 year నుంచే చిన్న మాకు stroke. అర్థమైపోతుంది ఉమ్, తనకి హెల్త్ ఇదైపోతుంది, దిగులు ఎక్కువ పెట్టేసుకుంటున్నాడు. రోజు రాత్రి నిద్రలో లేసి అమ్మకి దీపం పెడతాడు. ఓ. చాలా దిగులుగా ఉండినాడు. సో దానికి తగినట్టుగానే ఇంకా రాజకీయ పరిస్థితులు అప్పుడు చనిపోతున్నాడు అనగా 2 days ముందే నేను హాస్పిటల్లో ఉంటున్నాను ఆయనతో పాటు. ఉమ్, సో చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నాడు, ఎప్పుడు షేర్ చేసుకోనివి. ఉమ్, ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదు, ఎంత జాగ్రత్తగా ఉండాలా, పలానా వ్యక్తులు నేను నమ్మి నేను తప్పు చేశాను, ఈరోజు మీకు నేను లాస్ట్ మూమెంట్లో చెప్పిపోవాల్సిన పరిస్థితి, మనల్ని నమ్ముకున్న వాళ్ళు నువ్వు కాపాడు. అందుకే నేను అసెంబ్లీకి ఆ రోజు నాన్న చనిపోయిన తర్వాత నేను వెళ్ళడానికి కారణం కూడా ఆ మాటలే. ఉమ్. నాన్న చనిపోయిన తర్వాత అందరు డీలా పడిపోయినారు, కార్యకర్తలు కాదు. హీ వాజ్ తర్వాత అసలు వాట్ నెక్స్ట్ అనేది అర్థం కాదు. వాట్ నెక్స్ట్ అని అర్థం కాలేదు. నేను చూస్తే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను అవతలని ఎదుర్కొంటానా లేదో తెలియదు. నేను అసలు ఊర్లో పేర్లు కూడా నాకు ఆ టైంలో తెలిసేది లేదు. అటువంటి సందర్భంలో నేను అసెంబ్లీకి పోవడం ఇంపార్టెంట్ నాకు అనిపించింది. అంటే నేను ఎట్లా భరోసా ఇవ్వగలుగుతాను అనేది నాకు నాన్న చనిపోయిన నెక్స్ట్ సెకండ్ నుంచి నా వే ఆఫ్ థింకింగ్, నా లైఫ్ స్టైల్ అంటే ఎప్పుడో మారిపోయిందిలే, కానీ నా వే ఆఫ్ థింకింగ్ అంతా మారిపోయింది. అది ఇంకా దాన్ని స్టబన్గా నేను తయారు చేసుకోవాల్సి వచ్చింది. నాన్న చెప్పిన అడ్వైజ్ వేరు, అమ్మ చెప్పిన అడ్వైజ్ వేరు. బట్ రెండు ఇప్పుడు అంటే మేము సెటిల్ అవుతూనే మేము ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు ఆ 2 అడ్వైజుల్ని ఎందుకు చెప్పారు, ఏ సర్కమ్స్టాన్సెస్ చెప్పారో అర్థమయ్యి ఇప్పుడు ముందుకు దాన్ని తీసుకెళ్తున్నాం అనమాట.